పరిస్థితి ఏంటి అని అనేది ఒక స్టాండ్ ఇట్లా ఉంది అని మనం అర్థం చేసుకున్నాం. కానీ రూట్ లెవెల్లో ఎలా ఉంది అని అనేది దిగిన తర్వాతనే కదా తెలుస్తుంది. ఇప్పుడు దూరం నుంచి చెరువు చూస్తారు, దీనికి ఇంతే ఉందాలుంది లోతు అని అనుకుంటాం. దిగిన తర్వాత ఇంకా ఎక్కువ లోతున్న దాన్ని అది ఎలా తెలుస్తుంది? దిగితేనే తెలుస్తుంది. అట్లానే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు దాకా 80 కార్పొరేషన్ల పైన డిక్లేర్ చేశారు కార్పొరేషన్ చైర్మన్ని. వాళ్ళందరూ రోజు తువ్వే కొద్దీ ఫైళ్ళు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది పెన్షన్లు కట్ చేశారు అని ఇందాక రెడ్డి గారు అన్నారు. పెన్షన్లలో కావచ్చు, ఫైబర్ నెట్లో కావచ్చు, అందరినీ మన డ్రైవర్లని, పనిచేసే వాళ్ళని, వంట మనుషుల్ని అందరినీ లోపల పెట్టేసేసి వాళ్ళకి అక్కడ ఇవ్వాల్సిన జీతాలు కార్పొరేషన్ల ద్వారా వీటన్నిటి ద్వారా ఇస్తుంటే ఇక అక్కడ అప్పులు కాక ఏం చేస్తానండి? నేను ఆ ప్రశ్నకి ఏం చెప్పాను, ఆ తప్పుడు పని చేసిన అధికారులను ఏం చేశారు? అధికారులు ఒక 60 ఏళ్ళు పోయిన వృద్ధుడికి నువ్వు పెన్షన్ తీసేసి ఆ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చిన అధికారిని వదిలేసి బతుకు ఉపాధి తినడానికి నీ పెన్షన్ ఇస్తే, ఆసరా ఇస్తే ఆ పెన్షన్ ఏమో తీసేసావు, ఆడనే తప్పు పడుతున్నావు. అధికారిని ఏం చేసావు? మన దగ్గర అధికారులు ఎంతమంది ఉన్నారండి? చెప్పండి. మన దగ్గర అధికారులు ఐఏఎస్ 180 మంది ఏమో ఉన్నారు. మొన్న రిక్వెస్ట్ చేసి ఇంకొక 20 మందిని తెచ్చుకున్నాము. ఎంత చేసినా ఆ స్టేట్ లో అదే పోలీసు వాళ్ళతోటి, అదే ఐఏఎస్ వాళ్ళతోటి చేసుకోవాలి. ఉన్న వాళ్ళని మార్చుకోగలమే కానీ మొత్తాన్ని తీసేసి వెనక్కి పంపించేసి కొత్త ట్రైన్ లో కొత్త మనుషులు ఇక పిఠాపురం సభ వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించి ఏదో గొడవలు జరుగుతున్నాయి ఏమో, లేదా చలిలో కాల్చుకుందాం ఏదన్నా అని కొంతమంది గోతికాండ నక్కల్లాగా వెయిట్ చేస్తున్నారు. అది ఎప్పటికీ జరిగే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే సభకి ముందు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో కావచ్చు, ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, ఈ కూటమి అనేది నెక్స్ట్ 10 to 15 years ఖచ్చితంగా ఇలానే ఉంటుంది అనేది ఆయన చెప్పారు. ఇది ఒక యానివర్సరీ కైండ్ ఆఫ్ థింగ్. 12 సంవత్సరాలలోకి ఎంటర్ అవుతూ వాళ్ళొక ఇది చేసుకున్నారు. వాళ్ళు జనగణమన అనే సభలో ద్వారా వాళ్ళు ఇచ్చిన మీటింగ్లో మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్రం కోసం పాటుపడ్డారు, ఏ విధంగా క్లైమోర్ మైల్ సైతం ఆయనకి యాక్సిడెంట్ జరిగితే వెంటనే లేచి దులుపుకొని వచ్చి ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేశారు అన్నీ చెప్పారు. అది కాకుండా ఏదో ఒక చిన్న పాయింట్ని ఏదో పట్టేసుకొని దాన్ని వైరల్గా చేయాలి అని అనుకొని కొంతమంది కాసుకొని ఉన్నారు. ఆయన చెప్పింది చాలా క్లియర్గా ఉంది. సో అందులో కూటమి మధ్య 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టింది మొన్నటి ఎలక్షన్స్ నిలబెట్టింది అని అంటే అండి, పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా కూడా ఎంతో కొంత స్టేట్ కోసం కొంత తగ్గారు గత ఎలక్షన్స్లో. అది అందరికీ తెలిసిన విషయం, అది ఓపెన్ ఫ్యాక్ట్. ఆయన తీసుకున్న చొరవ ఆంధ్రప్రదేశ్లో ఏ పొలిటీషియన్ తీసుకోలేదు. ఈవెన్ దో మేము టీడీపీ పార్టీ పరంగా కాకపోయినా కూడా నేను పర్సనల్గా చెప్పేది ఒకటి ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ వల్లే ఈరోజు రాష్ట్రం బాగుపడింది. ఈరోజు రాష్ట్రం ఒక మంచి పరిపాలన దక్షతతో ఉన్న సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో పడి ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. అందులో ఎటువంటి మార్పు లేదు. ఇక వర్మ గారి విషయంకి వచ్చినా కూడా ఆయన నాగబాబు గారు క్లియర్గా ఒక మాట అన్నారు, ఏంటంటే ప్రజలందరూ కృషి చేశారు, ఆయన ప్రజల కృషి వల్ల, జన సైనికుల ఆశీర్వాదం వల్ల, పవన్ కళ్యాణ్ గారి చరిష్మా వల్ల గెలిచారు. 2 ఫ్యాక్టర్స్ పనిచేశాయి పిఠాపురంలో. ఒకటి పవన్ కళ్యాణ్ గారి కష్టం అయితే, రెండోది పిఠాపురం ప్రజల ఆశీస్సులు అని చెప్పారు. మరి అక్కడ సీటు త్యాగం చేసిన వర్మ ఏంటి? సీటు త్యాగం చేసిన వర్మ గారు అంటే అండి, అంటే యాజ్ ఎ పార్టీ పర్సన్ సీటు త్యాగం చేయడమే కాదు, సీటు త్యాగం చేసి దగ్గరుండి గెలిపించారు. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్ కి ముందు ఈ గెలుపు బాధ్యతలు మీ చేతుల్లోనే పెడుతున్నాను వర్మ గారు అని క్లియర్ గా చెప్పారు. అయిన తర్వాత కూడా ప్రతిదీ తను చూసుకుంటారు. ఇది జనసేనకి సంబంధించిన ప్యూర్ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కావచ్చు, అక్కడున్న లోకల్ కంటెస్టెంట్స్ని కావచ్చు, వీళ్ళందరినీ పొగడాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ ఉండదండి. కానీ వాళ్ళకి ఏమేం చేయాలనేది ఆల్రెడీ ఇంటర్నల్ గా డిస్కషన్ ఉంది. వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత త్యాగం చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్లో ఉన్నారు అని అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, నాగబాబు గారికి తెలుసు, వర్మ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. రైట్ టైంలో
కొంచెం ఈక్వేషన్స్ పరంగా ఈ టైంలో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయారు కానీ Hmm. బట్ ఖచ్చితంగా వాళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. అనుకున్న దానికంటే బెటర్ పొజిషనే వర్మ గారికి నాగబాబు కూడా గారు వస్తుంది. నాగబాబు గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 2 ఫ్యాక్టర్స్ కాకుండా ఇంకెవరైనా మా వల్లే గెలిచాడు అనుకుంటే అది వాళ్ళ కర్మ అని. ఆయన వేరే వాళ్ళని కూడా ఉద్దేశించి అనుకోవచ్చు. అదే ఆ వేరే వాళ్ళు ఎవరు అయితే వేరే టీడీపీ నాయకులు అయి ఉండాలి లేదా వర్మ పర్సనల్ గా అయి టీడీపీ ఉండాలి. వాళ్ళు లేక వర్మ గారు అనేది కాదు ఇప్పుడు కదా. పవన్ అక్కడ కళ్యాణ్ గెలుపు ఎవరైనా కోసం ఇంకెవరు ఉన్నారు? ఆ 2 అక్కడ ఫ్యాక్టర్లు ఎవరైనా కాక. ఇంటర్నల్ గా ఇంకెవరైనా అన్న నేను కూడా చాలా చేశాను అది ఇది అని ఎవరన్నా దగ్గరకి అవ్వడానికి రెడీ అయ్యే వాళ్ళని ఉద్దేశించి కూడా ఆయన ఉండొచ్చు కదా Hmm. కౌంటర్ గా. Hmm. వర్మ గారిని డైరెక్ట్ గా అయితే అట్లా అనరు, అందులో ఎటువంటి డౌట్ లేదు. రైట్, సరే. వర్మ విషయంలో జనసేన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు మీరు అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది కొంచెం పక్కన పెడతాం, అది బోస్ గారు ఆన్సర్ చేస్తారు. బట్ మీ దగ్గరకు వస్తే నిజంగా వర్మ గారి త్యాగమే అందరూ తెలిసిన విషయమే, ఓపెన్గా మాట్లాడుకున్న విషయం, టీడీపీ నాయకులకు కూడా తెలుసు. కానీ టీడీపీ కూడా ఆయనకి న్యాయం చేయలేదు కదా. టీడీపీకి అంటే ఇప్పుడు మనకి 9 నెలల్లో మనకు వచ్చిన ఎమ్మెల్సీ సీట్లు అయితే ఎన్ని, మొన్న ఒక 5 వచ్చినాయి, అంతకుముందు ఒక 3 వచ్చినాయి. అవును. ఆ 3 Hmm. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ కావచ్చు ఇవి, అందులో వర్మ గారికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ బేస్డ్ ఆన్ ఈక్వేషన్స్ పాత వాళ్ళకి ఒకరికే ఇచ్చారు. Hmm. కొత్త వాళ్ళకి మిగిలిన నలుగురికి లో ఒకరు బీజేపీకి ఇచ్చాం, ఒకరు జనసేనకి ఇచ్చారు. ఇక మిగిలింది ఎంతమంది? ఇద్దరే ఉన్నారు. ఇద్దరే కదా, ముగ్గురులో ఒకరు పాత పాత వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాం ఇచ్చారు కాబట్టి ఇంకా ఇద్దరు ఇద్దరే ఉన్నారు. ఉన్నారు కొత్తగా. ఇక్కడ కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. Hmm. సో దాని దృష్ట్యా అది కూడా వర్మ గారితో డిస్కస్ చేసిన తర్వాత ఆయన కూడా ఓకే అన్న తర్వాతనే న్యూస్లో వీళ్ళ పేర్లు ఖరారు చేయడం జరిగింది. Hmm. ఆ తర్వాత డిక్లేర్ చేసిన నెక్స్ట్ మినిట్ వర్మ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఇవన్నీ నాకు తెలుసు, అందరితోటి డిస్కస్ చేసిన తర్వాతనే ఇది జరిగిందని చెప్పారు. చెప్పారా, చెప్పించారు, సరే తర్వాత విషయం అదంతా కూడా. రైట్, వెంకటరెడ్డి గారు, సరే ఇందాక మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో ఏవైతే ఆయన మాట్లాడారో, సో మీరు కూడా మీకున్న అభ్యంతరాలు ఏంటి అనేది చెప్తే బోస్ గారు ఆన్సర్ చేస్తారు. 12 ఏళ్ళు పార్టీ ప్రస్థానం, 6 పార్టీలతో పొత్తు, మొన్న 3 పార్టీలతో పొత్తు, వెరసి అంతకుముందు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయి మినుకుమంటూ 12 ఏళ్ల కాలంలో మినుకుమంటూ నియోజక